ఈ సన్యాసి అయినటువంటి శ్రీధర్ బాబుకు కనీసం ఇవాళ చదువుకున్నాడో చదువుకోలేడో నాకైతే అర్థమవుతలేదు. కానీ జ్ఞానం ఉందా శ్రీధర్ బాబు అనే వ్యక్తికి? మొన్నటిదాకా 50,000 ఉద్యోగాలు ఇచ్చిన అన్న సన్యాసే ఇప్పుడు దాకా ఉద్యోగాలు ఇవ్వలేము, మేము మిమ్మల్ని మోసం చేశాము అని డైరెక్ట్గా ఇండైరెక్ట్గానే చెప్తా ఉన్నాడు. రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిశీలిస్తూ ఉన్నాం మేము. ఇవాళ రాష్ట్ర ప్రజలు మొత్తం చూస్తున్నారు. బహిర్గతంగానే డైరెక్ట్గానే నిండు అసెంబ్లీలోనే మా వల్ల ఉద్యోగాలు ఇవ్వలేము, మీరు మోసపోయారు, మీరు గొర్రెలు, మీరు చాలా మోసపోయారు, మేము ఏం చేయలేదు, మేము మోసం చేసినామనే డైరెక్ట్గానే చెప్పిండు. అయ్యా శ్రీధర్ బాబు గారు, నువ్వు కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా, లేకపోతే నువ్వు మనిషివా, లేకపోతే నువ్వు పశువా? నీ కనీస వింగిత జ్ఞానం ఉందా? నువ్వు చదువుకున్నావా? మా ఆవేదన తెలుసా? మా కడుపు ఆవేదన నీకు తెలుసా? మా చదువుకున్న చదువు యొక్క విద్యార్థుల యొక్క బతుకులు నీకు తెలుసా? మా యొక్క తల్లిదండ్రుల యొక్క కష్టం నీకు తెలుసా? మా యొక్క కూలి పనుల యొక్క బాధలు నీకు తెలుసా? త్వరలోనే శ్రీధర్ బాబు గారి యొక్క బట్టలు విప్పి ఇవాళ అశోక్ నగర్ చౌరస్తను నిలబెట్టే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. మా నిరుద్యోగులని, తెలంగాణ రాష్ట్ర ప్రజలని మోసం చేసినని ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చుడు కాదు బిడ్డ. పోలీస్ వ్యవస్థని పక్కన పెట్టి నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీకు తెలివి ఉంటే రా, నిరుద్యోగులు రోడ్డు మీదకి రా.